ఒక్కొక్కసారి మహాజ్ఞానులైనటువంటి వారు అంతకన్నా ఇంకా పై స్థాయిలో నిలబడిపోతారు. అంటే ఇప్పుడు నేను అన్నది పరమాచార్య కన్నా పై స్థాయి అన్నది నా ఉద్దేశ్యం కాదు. పరమాచార్య జ్ఞానులయందు ఒకరు, ఆయన శివస్వరూపం. అందుకని నేను ఆయన కన్నా అని కాదు నేను ప్రయోగిస్తున్నది అని మీరు గమనించాలి. ఒకసారి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆయన. నేను చాలా పాపాలు చేశాను, మీకు చెప్పుకోలేని నోటితో. అయితే ఏమైంది? వచ్చావుగా అరుణాచలం, గిరి ప్రదక్షిణం చెయ్యి, నీ పాపం పోతుంది, వెళ్ళు అరుణాచలేశ్వర దర్శనం చెయ్యి, ఇక నుంచి సాధన చెయ్యి అన్నారు. ఆవిడ వెళ్ళలేదు. ఆ మూల కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది. రమణులు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన సాయంకాలం ఆవిడ్ని మళ్ళీ పిలిచారు. నేను చెప్పాను నిన్ను గిరి ప్రదక్షిణం చేయమని, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. నాకు ఇంత పాపం ఉండిపోయింది, అది ఎలా పోతుంది అది అంటే నువ్వు వినవా, ఇంకా నీ పాపం పోతే కానీ నువ్వు గిరి ప్రదక్షిణం అవి చేయడానికి అర్హత లేదని అనుకుంటున్నావా? అవును, నా పాపం పోవాలి. నా పాపం ఎవరు పుచ్చుకుంటారని, నాకు ఇచ్చేస్తావా? పుచ్చుకుంటాను. అయ్యయ్యో మీకు ఇవ్వనా నా పాపం? అది నీకెందుకు, నేను పుచ్చుకుంటాను కదా, ధారపోసేయి నీ పాపం అంతా నాకు. అలాగే ధారపోసేస్తాను. ఓ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయన చెయ్యి చాపి, ఈమె చేసిన సమస్త పాపములు నాకు ధారపోయించన్నాడు. ఆవిడ చేసిన సమస్త పాపరాశి భగవాన్ రమణులకు చెందుగాక అని ఆయన చేతిలో నీరు ధారపోసి సమంత్రకంగా పోసేసింది. ఆయన పుచ్చుకున్నారు. ఏమి తీరిపోయిందా నీ అనుమానం? ఇప్పుడు నీ పాపం పోయిందా అన్నారు. నా పాపం పోయింది కానీ మీకు ఇచ్చేసానే అని బాధ. నాకు ఇచ్చేస్తే అది నా దగ్గర ఉందో లేదో తరువాతి మాట. నువ్వు నాకు ఇవ్వడంతోనే నీ కర్తవ్యం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానో నీకు అనవసరం. ఇప్పుడు నీకు పాపం లేదుగా, వెళ్ళిపో, గిరి ప్రదక్షిణం చేయి, ఇక నుంచి సరిగా ఉండగలవా? ఉంటానని వెళ్ళు. ఇప్పుడు రమణులకు పాపం అందుతుందా? ఎందుచేత అంటే ఇదం నమమా అని చతుర్థి విభక్తి వేసి నీళ్లు పోసి ధార పోసాననుకోండి, అది ఏది నాదైనా అది అవతల వారికి చెందుతుంది. అవతల వారు అనాలి ఎప్పుడైనా, ఏమంటే ఇది మీరు ఇచ్చిన పంచేనండి అనాలి. అంతేకాని నేను ఇచ్చిన పంచేనా అండి అని అడనుకోండి, అది దానం కాదు, అది మళ్ళీ భ్రష్టత్వానికి హేతువు. అలా అనకూడదు. ఇక ఇచ్చేయగానే ఆయింది, ఆయన కట్టుకున్నాడో లేకపోతే పక్కవాడికి ఇచ్చేసాడో వెంటనే ఇచ్చేసాడు అనుకోండి, మీరు బాధపడకూడదు. ఇదేమిటండి మనం పట్టుకొచ్చిస్తే అలా ఇచ్చేసాడు ఆయన, కోపం అండి, కట్టుకోలేదండి అనుకోకూడదు. ఆయన పుచ్చుకోగానే ఆయింది, ఇప్పుడు ఆయన ఇచ్చుకున్నాడు, నీకు ఎందుకు బాధ? కాబట్టి రమణులకు పాపము చెందుతుందా? మరి దానం చేస్తే అందినట్లే పాపం కూడా వెళ్ళొద్దు, వెళ్ళాలి కదా. అంటే జ్ఞాని విషయంలో ఏమవుతుంది పాపం అంటే, ఒక పెద్ద మంట మండుతోందనుకోండి, ఒక ఇల్లు అంటుకుపోయింది, ఓ ఇల్లు అంటుకుపోతే పెద్ద